ప్రాణ ప్రేమ జలల తెలంగాణ, జానపదపు తెలంగాణ, జ్ఞానపథపు తెలంగాణ, మెల్లమెల్లగా మనసు చేరి తలతల్లగా సేద తీర్చు తెల్లని మనసులున్న చైతన్యపు తెలంగాణ. అదిగో వెలుగుతున్నది తెలంగాణ కళాదీప్తి, ఇది తెలుగుల ప్రపంచ వ్యాప్తి, ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచ వ్యాప్తి, ఇది వెలుగుల దీపం, ఇది నిత్యకాంతి రూపం. వెలుగు లక్షణమే వ్యాపించటం, అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ ज्योति से ज्योति जगाते चलो, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. సాహిత్యమైన, సంగీతమైన, సంస్కృతిలోని ఏ పార్శ్వమైనా ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు, ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు, గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత మేరునగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు. అటు సినీ కథానాయకులు, ప్రజాసేవా నాయకులు కలిసి ఉన్న ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచనాలు. ఈనాటి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డుల సందర్భంగా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్య అతిథి ఆధ్వర్యంలో ఈ యొక్క వేదికను నుంచి అలంకరించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవనీయులు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అట్లాగే కొనిదెల చిరంజీవి గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, అలాగే శ్రీ మల్లు భట్టి విక్రమ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైల రామయ్య గారు, ఈనాటి గొప్ప పురస్కారాలు, అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి, సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు మీడియం చదివి అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరొంది, ప్రసంగ ప్రావీణ్యం, వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులుగా మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి, మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంగేటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు.
అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణాభిలాషి వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో విద్యా రంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు, అట్లాగే దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ, అట్లాగే మరొక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు, వారు 46 సంవత్సరాల నట ప్రస్థానం, సినీ ప్రస్థానం, 155 సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలుగు, తమిళ్, కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు. అట్లాగే గతంలో కూడా 3 నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్న వ్యక్తి, అట్లాగే 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి. ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా, అట్లాగే స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతలు చూసినా, అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏంది లేదనేది మరొకసారి రుజువు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు 92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు. వారిని ప్రత్యేకంగా వారి 2000 అంటే ఒక సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా 1998 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు 10 లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ 10 లక్షల యూనిట్స్, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సప్లై చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా మంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని, చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా సన్మానించుకునే అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ భరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కోరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి, శిల్పకారుడు స్థపతి ఆనందాచార్య గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతుపేవ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి, దామరగిద్ద మండలం. మరి వారు తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. బలగం సినిమాలో ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క బుర్రవీణ ప్రత్యేకమైనటువంటి తంత్రవాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్న పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసరి కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు, జనగామ జిల్లా వాసి, దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినటువంటి గడ్డం సమ్మయ్య గారు, అంతరించిపోతున్నటువంటి
ఈ యొక్క జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోసిన వ్యక్తి. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు, కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. అట్లాగే 2017లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖలో, అట్లాగే డాక్టర్ కూరెల విఠలాచార్య గారు తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెల విఠలాచార్య గారిది యాదాద్రి జిల్లా. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచన చేస్తున్నారు. మరి వీరు 22 పుస్తకాలని వెలువరించడం జరిగింది. వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చే సందర్భంగా అభినందిస్తూ వారిని సన్మానించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే యాదాద్రి శిల్ప కళాకారుడు వేలు ఆనందాచారి గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి చెందిన వ్యక్తి, శిల్ప కళాకారుడు. మరి ఆనందాచారి గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలలో అంటే వాళ్ళ యొక్క జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షించే కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్, గ్లోబల్ ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది. సాహిత్య విద్యారంగంలో విశేష సేవ చేసినటువంటి మరో వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి కేతావత్ సోమలాల్ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బాలితాండకు చెందినటువంటి కేతావత్ సోమలాల్ గారు ఈ సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈయన బంజారాలకు అర్థమయ్యేట్టుగా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోనికి అనువదించినటువంటి గొప్ప వ్యక్తి. వీరు కూడా మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాడు అట్లాగే ఉమామహేశ్వరి గారు హరికథా కళాకారు గారికి వీరు కూడా పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది. మరి వీరందరినీ కూడా సన్మానించుకోవడం, ఈనాడు సత్కరించుకోవడం మన యొక్క మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మనం చూశాం. అంటే ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మరొకసారి రుజువు జరిగింది. మొన్ననే గద్దర్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాలు గద్దర్ పేరు పైన ఒక పురస్కారాలు చేసే కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ గౌరవించుకుంటూ యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసుకుంటూ ఈ కార్యక్రమాల ద్వారా వీటన్నిటిని కూడా ఇంకా రచయితల్ని, కళల్ని, కళాకారుల్ని పోషించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతను తొలగించడం కోసం ఈ కవులు, కళాకారుల అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర కేంద్రం హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో కూడా ఇవి విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి వారికి ఒక ఉత్తేజం ఇవ్వడం కోసం మనకు వీళ్ళందరూ కూడా గౌరవించుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఈ రంగంలో కూడా ఆదర్శమైన విధంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ, దానికి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 100% గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌలిక సదుపాయాల కల్పనతో భౌతిక అభివృద్ధి ఎంత ప్రధానమో మరి ఇలాంటి సంస్కృతిని కాపాడే బౌద్ధిక వికాసం కూడా అంతే ప్రధానమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మంత్రివర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా అలా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిందో లేదో వ్యక్తిగతంగా పెద్దల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు అందించటం, మరి ఈరోజు ఇంతమంది ముందు ఇంత కనుల పండుగైన కార్యక్రమం నిర్వహించటం ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఆత్మీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ వేదిక పైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తారు. రమణమ్మ రంగయ్య నాయుడుల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు, త్రిభాషా యోధుడు, అందరికీ ఆమోదయోగ్యుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తోంది సన్మాన వేదిక. భాషపై అద్వితీయమైన పట్టు, మాటల కనికట్టు, పద్ధతి లేనితనం పనిపట్టు, మనదైన తెలుగు కట్టు బొట్టు,
విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ ఔన్నత్య పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం. హలో, ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళ ధ్వనులతో. గౌరవనీయులు ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ, మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాన్ని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా, ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగుదనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.
నాకు నిజంగా మా ఇంట్లో అడిగారు, పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు. ఏదో వచ్చింది, సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇదిగా అయ్యింది. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే, చాలు ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను. అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే సన్మానాలకి ఇక్కడ నేను కానీ, మన వెంకయ్యనాయుడు గారు కానీ, ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు. వాళ్ళు రకరకాలుగా విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి, కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే, కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ, నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు. ఆయన వైజాగ్ కాలేజీలో, యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్ని.
ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటూ ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా ముందుకెళ్తూ ఈ రోజున అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడూ మదన పడుతుంటారు. నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు. రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనం అన్ఫిట్ అంటారా, లేకపోతే మనలాంటి వాళ్ళు ఇలాగా ఎగైన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళని కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది నేననుకున్నది జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజుల్లో స్టేట్స్ మ్యాన్ అంటారు. ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు గారిలో చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది, మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు గుర్తింపు వస్తున్నా రాదా అని కాదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు, అలాగే కొన్ని ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమయ గారు ఇట్లాగా అలాగే రకరకాల కవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటూ అలా ముందుకు వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది, పద్మ అవార్డులతో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోనయ్యాను. అప్పటికి ముందు నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయి లేవో అనే దాని మీద ఎప్పుడో మీమాంస ఉండింది నాకు. వాళ్ళు చెప్పగానే సంతోషించాను. సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు 6-7 o'clock వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను. సో కొంతసేపు చూసేసరికి రాలేదు ఆ వచ్చినాయి అని గబగని సర్దుకుని కూర్చుంటే ముందు పద్మశ్రీ అవార్డులు ఒక 34-36 వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ శ్రద్ధగా రెండు పిల్లలు గొడవ చేయకుండా కూర్చోండి రే ఇష్యూగా నా పేరు వస్తుంది అంటే కూర్చాను. అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, గంటన్నర అయింది. ఓరి బాబు ఏంటిది, ఏదైనా మళ్ళీ తిరిగి ఏమైనా మారుస్తారా, మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి ఆయన గౌరవంగా ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి. పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది. ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు, చిరంజీవి పేరు, పద్మ సుబ్రహ్మణ్య పేరు, వైజయంతిమాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట, అది ప్రముఖంగా వేసేస్తారు. అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు? కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటన్నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి. గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటారు, ఇక్కడ సమ్మయ్య ఎవరు, ఆచార్య గారు ఎవరు, ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళ గురించి చర్చించుకుంటారు. వాళ్ళకి గుర్తింపు వస్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్
చిరంజీవి వెంకయ్యనాయుడు గారు ఏ డబ్బు మీ ఇష్టం అన్నారు. అది నిజంగా గొప్ప ఆలోచన, గొప్ప ఇది. వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించి. సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను. నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది సినిమాల్లో రాణించినా కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి. అది నేను అనుకోను కాదు, ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నింటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90s వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి. అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపచేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం వద్దు, రక్తం ఇవ్వండి, రక్తం ఇవ్వండి అంటూ నేను 25 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను. కానీ లేదు, ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను, నా అభిమానం చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈ రోజుకి. అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్లే అవకాశం లేదు, ఉపాధి లేదు, ఇంట్లో కట్టుబడి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులకు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి 4 నెలల పాటు మన ఇళ్లలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివ్వడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేరు, పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు, ఏం తింటారు. అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితుల్లో, హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు తీసిన పరిస్థితుల్లో నేను నా మిత్రుల సహకారంతో నేను స్వయంగా నా అభిమానులతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఈరోజు ఆక్సిజన్ అందించడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలని తపనతోటి బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటున్నాను. భగవంతుడా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలి కోరుకోను, లేకపోతే చాలు. వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా, డాన్సులు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను. ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, మిగతా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. CSR అన్న 3 అక్షరాలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. కానీ ఇది చిరంజీవి సోషల్ రెస్పాన్సిబిలిటీ